వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు నిన్న అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మార్నింగ్ పెట్టినట్టున్నారు. నేను ఈరోజు ఈవినింగ్ చూశాను. నేను ప్రెస్ మీట్ మన విడుదల రజనీ గారు మన టీడీపీ మొక్క వైసీపీ చెట్టు ఆవిడ ఏదో చిలక పలుకులు డిజిటల్ బోర్డ్ మీద ప్లే చేసి చెప్పిందండి. ఇన్ని కాలేజీలు దిగ్విజయం ఎట్ టైం పూర్తి చేసాము, అది మా జగన్ వల్ల అయింది, ఇన్ని కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి జరుగుతున్నాయి, ఇంత ఉంది, ఇన్ని నిధులు దీనికి వచ్చినాయి, ఇన్ని నిధులు దీనికి వచ్చింది, దాంట్లో పెట్టాం, ఆ స్కీమ్లో పెట్టాం, ఈ స్కీమ్లో అని చెప్తాను. కానీ ఆ స్కీమ్లో ఈ స్కీమ్లో మీరు పెట్టారండి. ఆ స్కీమ్ నుంచి వచ్చిన నిధులు ఏం చేశారో చెప్పండి. మీరు చాలా స్కీముల్లో పెట్టారు. మీరు 5-6 స్కీముల్లో పెట్టి కాలేజీల నిర్మాణాలు స్టార్ట్ చేశారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ స్కీమ్ నుంచి నిధులు ఎటు మళ్ళీ ఇచ్చారు మీరు చెప్పండి. మీరు మెడికల్ కాలేజీ పూర్తి చేయడం, అన్ని కాలేజీలు పూర్తి చేయడానికి నిధులు బట్టి మీకు రాలేదని రుషికాండ్ ప్యాలెస్ కట్టడానికి 200 పైకి కోట్లు కట్టడానికి ఆగామేఘాల మీద ఖర్చు పెట్టారు మీరు. మరి విద్యార్థుల భవిష్యత్తు మీరు ఆలోచించాలి ఉండేది. ముందు మెడికల్ కాలేజీకి అడుగుతారు కదండి. మరి రుషికొండ ప్యాలెస్ ఏం ఆపుకోవచ్చు కదా, స్లో కట్టుకోవచ్చు. అంత బడ్జెట్ లేనప్పుడు అవి ఆపుకోవచ్చు, తర్వాత కట్టుకోవచ్చు కదా. అంత కొంపలు మురిగిపోయింది ఏం లేదు కదా మీకు. రుషికొండ ప్యాలెస్ అండి, రుషికొండ ప్యాలెస్ ఆగమేఘాలుగా కట్టించారు. ఆ రోజు దాన్ని చూడడానికి వెళ్తాక పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం లేదు, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళలేదు, ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీలు ఎవరిని చేరడం లేదు. అక్కడికి అడ్డుకున్నారు మీరు. ఈరోజు మీరు మా కాలేజీలు మెడికల్ కాలేజీ చూడడానికి వెళ్తే ఏ నాయకుడినా ఎవరన్నా అడ్డుకున్నారో చెప్పండి. ఏదో గుడివాడ వెనకాల కనబడుతుంటాడు మన గుడివాడ అమర్నాథ్జీ. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు అండి, మాజీ మామూలు మంత్రి కాదండి. ఆయన మాజీ ఐటీ మంత్రి అండి, కోడిగుడ్డు మంత్రి అంటారు అందరూ ఆయన్ని. కోడిపేట మంత్రి అంటారు ఆయన. చూడండి వెళ్ళి ఎవరన్నా ఆపారా? ఏ పోలీసు చూడండి నువ్వు ఈ కాలేజీ దగ్గరికి డిస్ప్లే చేయడానికి లేదు, దీన్ని చూపించడానికి లేదు, మీ వైసీపీలు రావడానికి లేదు, ఎవరన్నా ఆపారా? మరి రుషికొండ ప్యాలెస్కి వెళ్తే గవర్నమెంట్ సొమ్ముతో గవర్నమెంట్ స్థలంలో గవర్నమెంట్ ప్రాపర్టీ కట్టినప్పుడు ప్రజానాయకులకు ఎవరికైనా హక్కు ఉంటుందండి వీళ్ళు చూసి రావడానికి, ఏం చేస్తున్నారు ఏంటనేది. అపోజిషన్ పార్టీలు ఎవరైనా వెళ్తారు, వీళ్ళు కనీసం ఒక నాయకుడిని నెలలో అరెస్టులు చేశారు, అడ్డుకున్నారు, అసలు ఒక సందర్శించలేదు, చూపించలేదు. చుట్టూరు రుషికొండ తవ్వేసి మొత్తం దానికి వచ్చే ఎంతో ప్రాచీనమైన బిల్డింగ్లను పడగొట్టి మీరు ప్యాలెస్లో మీరు ఉందామని మీ ప్లాన్ చేసుకుని మీరు ఉందామని మీరు ఎందుకు కట్టుకున్నారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టారో కూడా 200 కోట్ల దాకా వేసి ఎందుకు కట్టారో కూడా అందరికీ తెలుసండి. 200 కోట్ల పైనే ఉంటుందండి అది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎందుకు కట్టారో కూడా ప్రజలందరికీ తెలుసు, అందరికీ వివరించారు కూడా. తర్వాత అందరికీ అర్థమైంది కూడా. మీరు వైజాగ్లో చిచ్చుగా పోవడానికి కారణం అదేనండి. ఒకే కుటుంబ సభ్యులు 3 పోటీ చేసినా ఒకరు కూడా గెలవకపోవడానికి కారణం అదే. దాని ఎవరో కూడా మీకు తెలిసి నేను చెప్పాల్సింది ప్రత్యేకించి. రుషికొండ ప్యాలెస్ కట్టడానికి 100 కోట్లు వచ్చినప్పుడు మీకు మెడికల్ కాలేజీకి కట్టడానికి డబ్బులు రాలేదా? ఇప్పుడు మెడికల్ కాలేజీకి నిధులు వస్తే కనుక అవి ఏం చేస్తారో నువ్వు కూడా డిస్ప్లేలో చూపించాలి కదా. మా మాజీ హెల్త్ మినిస్టర్ కదా విడుదల రజనీ గారు, మన చిడతల రజనీ అంటారు కామన్గా అందరూ, మనం ఏమీ అనకూడదు కదండి. కామన్గా పిలిచే పేర్లు అన్నారు. వైసీపీ నాయకులు ప్రతి ఊరికి ఒక ముద్దు పేరు ఉంటుందండి. అసలు పేరు ఒకటి, ముద్దు పేరు అందరూ పెట్టుకున్నారు. కామన్గా అందరూ చిడతల రజనీ అని మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు ఇలాగా. మన సీమరాజా గారు అయితే మళ్ళీ చెప్తారు ఆవిడ గురించి. అవన్నీ వేరే సంగతి అండి. వచ్చిన నిధులు ఎటుమళ్ళైనవి, ఇంతకాలం ఎందుకు లేట్ అయింది అని మీరు చెప్పాలి కదా. ఈ కాలేజీకి ఇన్ని నిధులు వచ్చినాయి, ఇది అయినా ఇంటికి ఖర్చు పెట్టాం, అందుకే లేట్ అయింది చెప్పాలి కదా. మీరు చెప్పరు, ఎందుకంటే నిధులన్నీ మళ్ళించారు. నిధులన్నీ మీ ఇష్టాసారం మళ్ళీ ఇష్టాసారం చేశారు, అందుకే చెప్పరు మీరు.